నమో గురుభ్యః. మనము ఇవాల్టి నుంచి మన సురేశ్వర్ల వారు మనకిచ్చిన నైష్కర్మ్య సిద్ధిని అధ్యయనం చేసుకుంటూ వెళ్దాము. ఇందులో ఒక 4 అధ్యాయాలుంటాయి. మొత్తం కలిపి ఒక 420 పైగా శ్లోకాలు, వచనాలు ఉంటాయి. పూర్తిగా అద్వైత ఆత్మతత్వ విజ్ఞానాన్ని ఉపదేశం చేయడం పైనే ఫోకస్ ఉంటుంది. కంప్లీట్‌గా అదొక్కటే ముఖ్యోద్దేశము. దీనికి నైష్కర్మ్య సిద్ధి అని మాత్రమే కాకుండా మన సురేశ్వర్లు వారు ఆయనే మళ్ళీ దీన్ని అశేష వేదాంత సార సంగ్రహం అని పేరు కూడా పెట్టుకున్నారు. అసలు శేషమన్నది లేకుండా ఏది ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా వేదాంతాలన్నింటిలో గూడా చెప్పబడ్డ సారమేమి అని సంగ్రహంగా ఇక్కడ ఆయన మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ గ్రంథాన్ని ఆయన ఆరంభించాను అని చెప్తూ వచ్చారు. మన సురేశ్వర్ల వారి రచనా శైలి ఆయన మతము మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి ఆయన మానసోల్లాసం అన్న కారికలు రాసిచ్చారు. దాన్ని ఒక సంవత్సరం పైగా చదువుకుంటూ వచ్చాము. 360 శ్లోకాల పైగా ఉన్న ఆ గ్రంథాన్ని. కాబట్టి ఆయన ఏ విధంగా మనకు ఉపన్యాసం చేస్తారు అని మనకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఆయన మన సురేశ్వర్ల వారు శంకర్ల వారు చెప్పిన పద్యాలకు ఆయన విచారణ, వివరణ ఇవ్వడం గాదిది. ఇది డైరెక్ట్‌గా ఈయన నేర్చుకున్న దాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆయన తెలుసుకున్న దాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. మనము ఏదైతే స్వాధ్యాయం చేస్తామో దాన్ని ప్రవచనం చేసి తీరవలసిందే అని మనకు మన తైత్తిరీయం చెప్పింది గదా! స్వాధ్యాయ ప్రవచనే చ అని. ఆ విధంగా ఆయన గురువుల దగ్గర నేర్చుకున్న దాన్ని మనకు ఉపదేశం చేసి ఆయన దాటిపోతూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన, కీలకమైన గ్రంథము. మనం గూడా అంతే శ్రద్ధగా అధ్యయనం చేద్దాము. ముఖ్యంగా ఇక్కడ ఆయన దానికి నైష్కర్మ్య సిద్ధి అని పేరెందుకు పెట్టారు అంటే ఆయనే చెప్తారు. ఇందులో ఉన్నదంతా గూడా అదే సిద్ధాంతం. మొత్తం సిద్ధాంతం అంతా గూడా నైష్కర్మ్య సిద్ధి గురించే ఆయన చెప్పబోతూ ఉన్నారు. అయితే ఈ నైష్కర్మ్యం అన్న పదము మనం ఇంతకు ముందు ఎన్నో సార్లు చూసాము. ఎన్నో సార్లు విన్నాము. ఎన్నో సార్లు చదువుకున్నాము కూడా. మన భగవద్గీతలో మన భగవంతుడు కర్మయోగాన్ని మనకు ఉపదేశం చేస్తూ మూడో అధ్యాయంలోనే మనకేం చెప్పారంటే, న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే నచ సన్యసనాత్ ఏవ సిద్ధిం సమధిగచ్చతి. నైష్కర్మ్య సిద్ధి అని 2 ముక్కలు చేసి గురువుగారు నైష్కర్మ్యం అంటే ఏది కాదు, ఆ సిద్ధి దేని వల్ల రాదు అని చెప్పారు. దీనికి ఇంక మన శంకర్ల వారు భాష్యం రాస్తూ దాన్నింకా మనకు వివరంగా ప్రవచిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనము మన శంకర్ల వారి భాష్యం ఇక్కడ చూడట్లేదు. ఎందుకు అంటే దాన్ని మనం సెపరేట్‌గా చదువుతున్నాం గాబట్టి. ఇక్కడ ఈ పద్యం వరకు మాత్రమే అర్థం చూద్దాం. ఎందుకంటే అది డైరెక్ట్‌లీ దీనికి కనెక్టెడ్. నైష్కర్మ్యం అంటే ఏమి? ఏది కాదు? సిద్ధి, ఈ నైష్కర్మ్య సిద్ధి దేనివల్ల రాదు? ఎందుకు? అని మన గురువుగారు ఇక్కడ చెప్పారు కదా! దాన్ని అంతవరకు చూద్దాం ఇక్కడ. నైష్కర్మ్యము అంటే నిష్కర్మ భావము. కర్మలు లేకపోవడము అని అర్థము. కర్మలు లేకపోవడము అంటే ఏమి? నేను ఏదైనా సరే పని మొదలుపెట్టను అనుకోని కూర్చున్నామనుకోండి. నేను కర్మలు ఏవి ఆరంభించను అని కూర్చుంటే ఇంకది నిష్కర్మ గదా! కర్మలు స్టార్ట్ చేయట్లేదు నేను. కాబట్టి కర్మలు లేవు. అందుకని నిష్కర్మ. దాని పేరు నైష్కర్మ్యం. ఇప్పుడు ఆ నైష్కర్మ్యాన్ని నేను సాధించేసానా? కర్మ సన్యాసం చేశాను. కర్మలేవి చేయనని కూర్చున్నాను. సన్యాసం స్వీకరించాను. కాబట్టి నైష్కర్మ్య సిద్ధి నాకొచ్చేసిందా అంటే, నా నో. ఆ పురుషః దాన్ని నా సమధిగచ్చతి. సమ్యక్‌గా అధిగచ్చతి. సమ్యక్‌గా దాన్ని
పూర్తిగా ఆశాంతం పొందడం అన్నది జరగదు అని చెప్పారు. కర్మలు స్టార్ట్ చేయకుండా కూర్చుంటే దాని పేరే కర్మ సన్యాసము. దాంతో నైష్కర్మ్య సిద్ధి నాకు వచ్చేసింది అని అనుకుంటే అది పని చెయ్యదు. అది గాదు అని చెప్పారు. ఎందుకు అంటే పని చెయ్యకుండా ఎవ్వడూ గూడా ఒక్క క్షణం గూడా ఏమాత్రం గూడా కూర్చోడానికి కుదరదు అని వెంటనే చెప్పారిక్కడ 5వ పద్యంలో. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. మొత్తం అందరూ గూడా కశ్చిత్ ఎవడైనా సరే, ఒక్కడైనా సరే, క్షణమపి ఒక్క క్షణమైనా సరే, జాతు ఎప్పుడైనా సరే, అకర్మకృత్ కర్మ జెయ్యకుండా కూచోవడం అన్నది కుదరదు తిష్టతిః. ఎందుకు అంటే ప్రతాడు వాడి ప్రకృతి గుణాలను అనుసరించి వాటికి లోబడి అవశుడై, వివశుడై ఏదో ఒక కర్మను వాడు కార్యతే హి చేస్తూనే ఉంటాడు. కర్మ చెయ్యకుండా నేను కూర్చుంటాను అని ట్రై చేస్తే దానివల్ల నాకు నైష్కర్మ్య సిద్ధి కలుగుతుందంటే కలగదు. ఎందుకు అంటే కర్మ చేయకుండా కూర్చోవడం అన్నది ఏ బాడీకి కుదిరే పని కానే కాదు. అవకాశమే లేదు. ఎందుకు అంటే కూర్చున్న వాళ్ళు కూర్చోవడం అన్న కర్మ అయినా చేస్తున్నారు గదా! పడుకున్న వాళ్ళు పడుకోవడం అన్న కర్మ చెయ్యాలి. తింటున్నవాడు తింటున్నానన్న కర్మ. అవన్నీ దేహానికున్న ధర్మాలు. అన్నం తినడము, మంచినీళ్ళు తాగడము, బాత్రూమ్‌కెళ్ళి రావడము, నిద్రపోవడము, మాట్లాడుతూ ఉండడము, కాళ్ళు, చేతులు కదిలిస్తూ ఉండడము, ఏదో పట్టుకుంటూ ఉండడము, ఎక్కడికో వెళ్తూ ఉండడము, ఏంటో ఒకటి చేస్తూ ఉండడము, ఇవన్నీ గూడా దేహ ధర్మాలు. దేహానికి ఆ ధర్మాలు ఉన్నప్పుడు వాటిని కట్టేయడము కంప్లీట్‌గా లేకుండా చెయ్యడము కుదరదెవరికైనా సరే. అటువంటప్పుడు వాడు ఆ దేహంతో తాదాత్మ్యత చెంది ఉన్న స్థితిలో కర్మలు పూర్తిగా మానుకుంటాను అంటే జరిగే పని కానే కాదు. ఆ విధంగా నైష్కర్మ్య సిద్ధి ఎవ్వడూ పొందలేడు. అయితే మరి నైష్కర్మ్య సిద్ధి ఎట్లా వస్తుంది అంటే, కర్మలు చేస్తూ ఉన్నప్పుడు నువ్వు 2 ఆప్షన్స్ ఉన్నాయి నీకు అని చెప్తూ ఉన్నారు. ఒకటేంటంటే, కర్మేంద్రియాణి సంయమ్య యః ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారః సహ ఉచ్యతే. వాడు కర్మేంద్రియాలన్నింటినీ నిగ్రహించి కాళ్ళు, చేతులు, నోరు, కావాలంటే పాయు, ఉపస్థ అన్నీ కట్టేసి కూర్చుని కూడా మనసా వాటిని స్మరిస్తూ, ధ్యానిస్తూ ఉన్నాడంటే, ఆ ఇంద్రియార్థాల్ని వాడు ఏదో నోరన్న ఇంద్రియానికి అర్థము రుచి, ఏదో కన్నన్న ఇంద్రియానికి అర్థము ఏదో దృశ్యము, అటువంటివి వాడి మనసుకొస్తూనే ఉన్నాయి అంటే, వాడు కర్మల్ని మానుకుని కూర్చున్నానని చెప్పినా గూడా వాడు మోసగాడు, మిథ్యాచారుడు వాడు. అట్లా కుదరదులే గాని, వాడు ఇంద్రియాలన్నింటినీ గూడా మనసుతో నియమించి, కర్మలు ఒకవేళ దేహం చేస్తూ ఉంటే గూడా అసక్తుడై, మనస వాటితో తగులుకోకుండా వాడు ఉన్నాడు అంటే, అటువంటి విధంగా వాడు కర్మలు చేస్తూ, చేస్తూ వెళ్తూ ఉంటే ఒకానొక సమయంలో మనసు లేకుండా, మనసు వాటికి తగులుకోకుండా వాడు కర్మలు చేస్తూ ఉంటే, ఆ కర్మల వల్ల కలిగే ప్రయోజనాన్ని కూడా వాడు ఆశించడు గాబట్టి, కర్మ ఫలాన్ని గూడా త్యాగం జేస్తాడు. దేహం కేవలం కర్మ చేస్తూ ఉంటే ఊరికినే చూస్తూ ఉంటాడు. దేహాత్మ భావనని ఆ విధంగా కట్ చేస్తాడు. దాంతో వాడు చేస్తున్న కర్మ నేను కాదు చేస్తున్నది, నా దేహం చేస్తున్నది, నాకు సంబంధం లేదు అనుకునే స్థితికొస్తాడు. ఆ విధంగా చేసినప్పుడు, ఒకవేళ అట్లా చేస్తూ ఉన్న సమయంలో కేవలం శరీర యాత్ర కోసము అన్నం తినడము అట్లాంటివి చేయవలసి వస్తే పర్వాలేదు. ఎప్పుడో ఒకప్పటికి వాడు అకర్మ స్థితికి చేరడానికి కావలసిన జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అటువంటప్పుడు అకర్మ అంటే ఏమి? నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయః హి అకర్మణః శరీరయాత్రా అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః.
అందుకని నీకు ఏ నియమితమైన కర్మలున్నాయో వాటిని చేస్తూ ఉండు. కానీ మనస వాటితో తగులుకోకు. ఈ రకంగా కర్మను చెయ్యడం ఏదున్నదో దాని పేరు యోగము. కర్మయోగము. అంతేగాని కర్మలు మానుకుని కూర్చుంటాను నేను, ఏమి పని చెయ్యను, జాబ్ చెయ్యను, వంట చెయ్యను, అగ్నిహోత్రాల దగ్గరికి వెళ్ళను, దీపారాధన చెయ్యను, ఇంకేమి చెయ్యనని నువ్వు కూర్చుంటే గూడా నీ బాడీ ఊరుకుంటుందా? అదేదో ఒక పని చెయ్యాలి. దానికి ఆ ధర్మం ఉంటుంది. ఆ రకంగా పనులన్నీ మానుకుని, ఏ పని లేకుండా ఊరికనే కూర్చునే బదులు, చేస్తున్న కర్మను సంఘరహితంగా చెయ్యడము జ్యాయః బెటర్. ఒకవేళ వాడు శరీర యాత్ర కోసం కర్మలు చేయవలసొస్తే పర్వాలేదు. అంతేగాని శరీర యాత్ర కోసం కూడా నువ్వు పని చేయకుండా అకర్మగా కూర్చోగలవా? కనీసము పోనీ నువ్వు పూజలు చెయ్యను, తీర్థయాత్రలు చెయ్యను, పుస్తకాలు చదవను, ఆత్మాభ్యాసం చెయ్యను, స్వాధ్యాయం చెయ్యను, ఎక్కడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను, నేను ప్రవచనాలు వినను, నేను ప్రవచనాలు చెయ్యను అని నువ్వు ఇటువంటివన్నీ ఒక్కొక్క కర్మ మానుకుంటూ పోవచ్చు. కానీ మొత్తం ఆ 100% కర్మలు మానగలవా? కనీసం ఆ దేహ పోషణ కోసమైనా పోనీ నువ్వు జాబ్ జేయకపోతే ఇంకెవడో చేసి నీకు అన్నం బెడితే కనీసం తినడం అన్న పనైనా చెయ్యాలి గదా! పోనీ అది గూడా వాడు నీ నోట్లో పెట్టాడనుకో మింగడం అనే పనన్నా చెయ్యాలి గదా! అందుకని శరీర యాత్ర కోసమైనా సరే కనీసం నువ్వు కర్మ చేయవలసి వస్తే అకర్మత్వం అన్నది నీకు సిద్ధించేందుకు అవకాశం లేదు. ఆ విధంగా అందుకని నువ్వు అకర్మ ప్రయత్నం చేస్తాను నైష్కర్మ్యాన్ని నిష్కర్మ, నిష్కర్మ అన్నా, అకర్మ అన్నా ఒకటే. ఆ రకంగా దాన్ని సాధిస్తానంటే అది పని చెయ్యదు. అది గాదు దాని లక్షణము అని చెప్తూ వచ్చారు. కాబట్టి 2 ఆప్షన్స్‌లో ఒక ఆప్షన్ ఏమి చేస్తూ ఉన్న కర్మను సంఘరహితంగా చేస్తూ వెళ్ళావు అంటే, కేవలం శరీర యాత్ర కోసం కావాల్సినంత మాత్రము దేహం ఏదైనా చేస్తూ ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అంటే, దానితో నీకు చిత్తశుద్ధి కలిగి, జ్ఞానానికి యోగ్యత కలిగి నీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నువ్వు నైష్కర్మ్య సిద్ధిని సాధించొచ్చు. ఈ నైష్కర్మ్యము లేదా అకర్మ అన్నది 2 వైపులా ఉంటుంది. 2 ఎక్స్‌ట్రీమ్స్‌లో ఆలోచన చేసుకోవాలి. ఒకటి ఇక్కడ చెప్తున్న అకర్మ. అకర్మ అన్నా, నైష్కర్మ్యం అన్నా ఒకటే అర్థము. ఇక్కడ చెప్తున్నది ఒక ఎక్స్‌ట్రీమ్. ఎక్కడ? వాడు జాబ్ చెయ్యడు, డబ్బులు సంపాదించడు, వండడు, ఏదో కోయడు, ఇట్లాంటివేమి చెయ్యడు. కూరగాయలవన్నీ కొయ్యడం గూడా తప్పండి. అది గూడా కర్మ నేను చెయ్యను. వండడం గూడా చెయ్యనండి. అది గూడా కర్మ. నేను మానుకుంటున్నాను. నేను పూజలవన్నీ గూడా చేయనండి. అది గూడా కర్మ అనుకుంటే అవన్నీ కర్మలు మానుకుంటూ కూర్చుంటాడు. కానీ అన్నం తినడము, స్నానం చేయడము, నిద్రపోవడము ఇట్లాంటివైతే మానుకోడు గదా! అటువంటి మిథ్యాచారంలో ఉన్న అకర్మ ఏదున్నదో అది ఒక ఎక్స్‌ట్రీమ్. బద్ధకానికో, శరీరానికి శ్రమ కలుగుతుందన్న ఉద్దేశానికో, ఏ ప్రయోజనము లేదు మనకెందుకు అన్న ఆలోచనతోటో, ఏదో ఒక కారణానికి ఒకవేళ పని మానుకుని కూర్చుంటే, దాని పేరు మిథ్యాచారం. ఎందుకంటే మొత్తం కర్మలు ఆ విధంగా మానుకోవడం కుదరను కూడా కుదరదు ఎవరికైనా సరే. ఇటువంటి అకర్మ ఒక ఎక్స్‌ట్రీమ్‌లో ఉంటుంది. అయితే దానికి అవతల సైడు 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం గదా! సెకండ్‌దేంటంటే యాక్చువల్‌గా నాకు కర్మలు లేవు అని జ్ఞానంతో తెలుసుకోవడం. ఈ విధంగా కర్మలను సంఘరహితంగా చేస్తూ వెళ్తే, వాడికి దాంతో చిత్తశుద్ధి కలిగి, దాంతో వాడికి జ్ఞానానికి యోగ్యత కలిగి, దాంతో వాడికి జ్ఞానం కలిగి, ఆ జ్ఞానంతో వాడు అసలు కర్మలు లేవు. ఆత్మ అకర్మ. నాకు లేనే లేవు. అని వాడెప్పుడైతే అర్థం చేసుకుంటాడో, అది అకర్మ. దాని పేరు నైష్కర్మ్యం. అది నిష్కర్మ భావం. అవతల సైడ్ ఎక్స్‌ట్రీమ్ ఇది జ్ఞానంతో, సమ్యక్ జ్ఞానంతో వాడు నేను అకర్మను అని తెలుసుకోవడం. ఈ విషయం ఎక్కడ చెప్పారు? 3 అధ్యాయంలో మనకు అకర్మ గురించి చెప్పి, 4 అధ్యాయంలో మన భగవంతుడు కర్మ గురించే మాట్లాడుతూ వస్తారు. అయితే దాన్ని సన్యాసం చేయడం ఎట్లా అని నేర్పిస్తూ ఉన్న సందర్భంలో, కర్మ సన్యాసానికి ఆయన మనల్ని ప్రిపేర్ చేస్తూ
కర్మణః హి అపి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణః, అకర్మణః చ బోద్ధవ్యం, గహన కర్మణః గతిః అని చెప్పారు. ఎందుకు? అసలు కర్మ అంటే కిం అకర్మ ఇతి కవయః అపి అత్ర మోహితాః. తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షస్య అశుభాత్ అని చెప్పారాయన. అసలు కర్మ అంటే ఏమి? అకర్మ అంటే ఏమి అని అత్ర ఈ విషయంలో కవులకు కూడా మోహం కలుగుతుంది. మోహము అంటే ఒకదాని పైన ఒకటి అధ్యారోపణ చేసుకొని చూడడము. అయథావత్తుగా చూడడాన్ని మోహము అంటారు. కర్మనేమో వాడు అకర్మని కర్మగా కన్‌ఫ్యూజ్డ్‌గా అయథావత్తుగా చూస్తూ ఉంటాడు. దేహం కర్మలు చేసి తీరుతుంది. దానికది ధర్మం. అది దాని కర్మ. దేహం ఉన్నది అంటే దేహేంద్రియ మనోప్రాణాలు కర్మలు చేస్తుంటాయి. అవి వాటి వాటి ధర్మాలను చేస్తూ ఉంటాయి. అది కర్మ. నేను దేహ, మనో, ప్రాణ, ఇంద్రియాలతోటి ఐడెంటిఫై చేసుకున్నంత వరకు ఆ దేహానికున్న కర్మలు నాకుంటాయి. అయితే కానీ ఎప్పుడైతే నాకు దేహేంద్రియ మనోప్రాణాలతో సంబంధం లేదు అని తెలుసుకుంటానో జ్ఞానంతో, నాకప్పుడు ఆ దేహేంద్రియ మనోప్రాణాలు చేసే కర్మలు తగులుకోవు గాబట్టి నాకు కర్మ లేదు. దాని పేరు అకర్మ. ఇక్కడ చెప్పిన అకర్మ ఏమి చెయ్యకురా నువ్వు అట్లాంటి అకర్మ లాంటి పనులన్నీ బెట్టుకోకు మంచిది గాదు. అకర్మ దాని పేరు నైష్కర్మ్యము. అదో పెద్ద సిద్ధి అనుకోకు. కర్మ చేయకుండా ఎవడు కూర్చోడు. కర్మ చేయకుండా కూర్చోవడం మంచిది గూడా కాదు. కర్మ చెయ్యి అని ఎవరికి చెప్తున్నారు? దేహేంద్రియ మనోప్రాణాలతో మమత్వం చెంది అదే నేనన్న భావనతో ఉన్నవాడు ఎవడున్నాడో దేహాభిమానంతో, వాడికేం చెప్తున్నారు? నువ్వు కూర్చోవడం కుదరదు కర్మ చేయకుండా. కాబట్టి చెయ్యి. ఇట్లాంటి అకర్మ లాంటి పనులని బెట్టుకోకని జెప్పారు. కానీ ఇక్కడ మూడో అధ్యాయంలో ఆయన చెప్తూ ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేసి, తర్వాత మనము దీన్ని సాధించి, కర్మని యోగంగా చేయడం గదా! ఈ చాప్టర్ పేరు. కర్మని యోగంగా చేయడం అన్న దాన్ని మనము సిద్ధింపజేసుకొని, దాంతో చిత్తశుద్ధితో జ్ఞానానికి యోగ్యత సాధించి వెళ్లి కూర్చుంటే, ఇక్కడ జ్ఞానబోధ ఉంటుంది. అప్పుడేం చెప్తారు మళ్ళీ? కర్మణి అకర్మయః పశ్యత్, అకర్మణి చ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు సహ యుక్తః కృత్స్న కర్మకృత్ అని చెప్తూ, అకర్మ అంటే ఏమి అని చెప్తారు. ఇక్కడ మనకు 16, 17, 18 పద్యాల్లో అకర్మ, అకర్మ, అకర్మ అని ఇన్ని సార్లుంది గాబట్టి, మన గురువుగారు శంకర్ల వారు దీన్ని చాలా లోతుగా భాష్యంలో విచారణ చేశారు. ఎందుకు అంటే, నాకు టెక్నికలీ కర్మలు లేవు. నేను అకర్మ. నేనేం జేస్తానంటే, దేహంతో ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ దేహాత్మ భావనతో ఉన్నాను అంటే, ఏదో ఊరికినే టీవీ బెట్టుకొని టీవీ ఎదురుగా సోఫాలో కూర్చున్నాననుకోండి. అప్పుడు ఏమంటాను? నేనేమి పని చేయట్లేదు అంటాను. ఏమి చేయట్లేదండి, ఏమి పని చేయట్లేదు, పని పాట ఏం లేదు, ఊరికనే కూర్చున్నాను అని చెప్తాను. అది గాదు అకర్మ అంటే. కానీ వీడనుకుంటాడు. ఏం పని చేయకుండా కూర్చోవడాన్ని అకర్మ అనుకుంటాడు వీడు. ఎందుకు? అజ్ఞానంతో ఆత్మధర్మమైన అకర్మను అనాత్మ దేహము ఏమి చేయకుండా కూర్చుంటే కర్మ లేకుండా కూర్చున్నది అని చెప్తాడు వాడు. అట్లానే అనాత్మ ధర్మాలు దేహానికి కూర్చోవడం, నడవడం, తినడం, పడుకోవడం ఇట్లాంటివన్నీ ఏవున్నాయో దేహం అంటే దేహ సంఘాతం మొత్తం అంతా. దేహేంద్రియ మనోప్రాణాలకున్నవన్నీ గూడా ఏవో ధర్మాలతో అవుండి ఆ కర్మలు చేస్తుంటే, నేను చేస్తున్నానంటాడు వాడు. అనాత్మ ధర్మాల్ని వాడిపైన ఆరోపించుకుని, నేనన్నం తిన్నాను, నేను పడుకున్నాను, నేను ఏదో ఎక్కడికో వెళ్ళాను, నేను బాగున్నాను, నేను బాలేను అనుకుంటూ వాడు దేహ ధర్మాలన్నీ గూడా వాడిపైన ఉన్నట్టుగా ఆరోపించుకుని చూసుకుంటూ ఉంటాడు. వాడి ధర్మాల్ని దేహానికున్నట్టు, దేహానికి ఎల్లకాలము శాశ్వతంగా అట్లనే ఉండడము, అనాదిగా, అనంతంగా ఉండడము అన్నది దానికి లేదు ఆ లక్షణం. దానికి ఆది, అంతు ఉంటాయి, వికారాలుంటాయి. అది నశిస్తుంది. కానీ వీడేం జేస్తాడు? ఆత్మధర్మమైన అవినాశిత్వాన్ని దేహానికి ఆపాదించి, దేహం గూడా నశించగూడదు, అట్లానే ఎల్లకాలం పడుండాలి అని కోరుకుంటాడు వాడు. ఆ రకంగా
ఎంతటి జ్ఞానులకు గూడా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళు కూడా మోహపోతారు. ఆత్మ ధర్మాలను అనాత్మ పైన, అనాత్మ ధర్మాల్ని ఆత్మ పైన వాళ్ళు అధ్యారోపణ జేస్తారు. కాబట్టి నేను చెప్తాను. వాళ్ళు వీళ్ళు చెప్పడం గాదు. నేను ప్రవచిస్తాను. కర్మ అంటే ఏంటో, అకర్మ అంటే ఏంటో నువ్వు కరెక్ట్‌గా అర్థం చేసుకున్నావంటే, ఈ కర్మల్లో నుంచి మోక్షం పొందుతావు. ఈ కర్మపాశాల్లో నుంచి విడుదలవుతావు. మోక్షాన్ని పొందుతావు అని చెప్తూ, ఎందుకు అంటే కర్మ గురించి కరెక్ట్‌గా అర్థం చేసుకోవడం అవసరం, బోద్ధవ్యం. వికర్మలన్నీ చేస్తారు. విపరీత కర్మలన్నీ ఆత్మ విపరీతమైన కర్మలు. అక్కర్లేని విశేషమైన వేరు వేరు కర్మలన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. అవేంటి అని అర్థం చేసుకోవడం అవసరము, బోద్ధవ్యం. అట్లానే అకర్మ అంటే ఏమి? ఇక్కడ చెప్పినట్టు పని లేకుండా కూర్చున్నానండి ఖాళీగా ఏదో ఊరికనే ఏం పని లేక ఊరికనే కూర్చొని టీవీ చూస్తున్నాను. ఇట్లాంటివన్నీ అకర్మలు గాదు. అటువంటి అకర్మలు నువ్వు చేయడానికి వీలు గూడా గాదు. చేస్తున్నాను అనుకోకు. అది మంచిది గూడా గాదు. వదిలిపెట్టని జెప్పారు. అట్లాంటివి గాదు. అకర్మ అంటే ఆ ఆత్మ కేవలం జ్ఞానము. అది కర్మ గాదు. ఆత్మ కర్మ గాదు. మనకి రెండే 2 నిష్టలు మళ్ళీ ఇక్కడెక్కడో జెప్తారు. నేను 2 నిష్టలని ఉపదేశం చేశాను అని చెప్తూ వస్తారాయన. మూడో అధ్యాయంలో చెప్పినట్టున్నారు. ఎందుకు అంటే ఇదంతా ఒకటే కనెక్టెడ్, ఇంటర్‌లింక్డ్. ఒక సబ్జెక్ట్‌ని ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. ఆయన ఈ లోకంలో ఇంతకుముందు నా చేత 2 విధాలైన నిష్టలు చెప్పబడ్డాయి. ఒకటి జ్ఞాననిష్ట, ఒకటి కర్మనిష్ట అని జెప్పారు. కర్మనిష్ట దేనికుంటుంది? అనాత్మలకుంటుంది. దేహాదులకు. జ్ఞాననిష్ట జ్ఞానంలోనే నితరాం స్థః ఉన్నదేంటి? జ్ఞాన స్వరూపం ఆత్మ. కాబట్టి కర్మ నుంచి జ్ఞానానికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉన్న సందర్భంలో, జ్ఞానం కలిగితే కర్మలవన్నీ నాకు లేవు అని వాడికే తెలుస్తుంది. అది అకర్మ స్థితి అని చెప్తూ వచ్చారు. దానికి శంకర్ల వారు చాలా భాష్యం రాశారు. కాబట్టి నైష్కర్మ్యం అంటే ఏంటో మనకు ముందు అర్థం గావాలి. నైష్కర్మ్యం అనగానే పని చేయకుండా కూర్చుంటే, నాకా సిద్ధి కలిగేసిందనుకుంటే కాదు. అది గాదు అసలట్లా చేయడం కుదరదు. నైష్కర్మ్య సిద్ధి అంటే ఏమి? ఆత్మ నిష్కర్మము. ఆత్మ అకర్మము. ఆత్మకు కర్మ లేదు. ఆత్మ నిష్కర్మ. ఆత్మ అకర్మ. ఆత్మకు కర్మలు లేవు. ఎందుకు? ఆత్మ కర్మ గాదు. ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం గాదు. ఆత్మే జ్ఞానము. అట్లానే అనాత్మ కర్మలు గాదు. అనాత్మే కర్మ. కర్మ లేకపోవడము అంటే అనాత్మ భావన లేదు. మొత్తం ఉన్నదంతా నేనే. రెండోది లేనే లేదు అన్న జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో, అప్పుడు కర్మే ఉండదు గాబట్టి, దాని పేరు నైష్కర్మ్య సిద్ధి. ఫైనలీ మనము ఎక్కడికి చేరవలసి ఉన్నది అంటే, ఆత్మే జ్ఞానము. అనాత్మే కర్మ. అనాత్మలకు కర్మలుంటాయి. దేహాదులకు. ఆత్మకు కర్మలు ఉండవు. అది కేవలం జ్ఞాన స్వరూపము. కాబట్టేం జరిగింది? ఆత్మ జ్ఞానము. ఆత్మ జ్ఞానమై ఉన్నది. దానికి కర్మ అన్నది లేదు. అంటే ఏమైంది? అనాత్మ అన్నది లేదు. ఆత్మే ఉన్నది. జ్ఞానమే ఉన్నది. కర్మ అన్నది లేను గూడా లేదు. అంటే అకర్మ అయిన ఆత్మ ఉండగా, కర్మలు చేయడానికి వీలుగా అసత్తులన్నీ ఉండడము, అనాత్మలన్నీ ఉండడం అన్నది కుదరను గూడా కుదరదు. దాంతో ఏం జరిగింది? కేవలం ఆత్మ ఉన్నది. కేవలం జ్ఞానం. కర్మ లేని గూడా లేదు. కాబట్టి అనాత్మ లేదు. అంటే ఏమి? అనాత్మగా రెండోది నేను కానిది ఇంకోటి. అనాత్మ అంటే నేను కానిది అని అర్థం. నేను గానిది ఇంకొకటి ఒకటి లేను గూడా లేదు గాబట్టి, ఉన్నదంతా ఆత్మ నేనే గాబట్టి, ఉన్నదంతా కేవలం జ్ఞానమే గాబట్టి, కర్మ అన్నది లేను గూడా లేదు అని తెలుసుకోవడం ఏదున్నదో దాని పేరు అకర్మ లేదా నైష్కర్మ్యం. ఆ విధంగా దాన్ని సిద్ధించుకోవాలి. దాని పద్ధతి అది. దానికోసం ఇక్కడ మన గురువుగారు 420 పద్యాలు, వచనాలు పైగా ఉన్న ఈ గ్రంథంలో మనకు ఉపదేశం చేస్తూ వస్తారు. చాలా శ్రద్ధగా మనం ఫోకస్ చేయవలసిన విషయము. మనము ఈ మూడో అధ్యాయము దాని భాష్యము, నాలుగో అధ్యాయం దాని భాష్యం గూడా పూర్తి చేశాము.
ఇదంతా మనము చదువుకుని, విని, ఆలోచించి ఉండాలి ఈ పాటికే. మనం ఈ నైష్కర్మ్య సిద్ధిని చదవడానికొచ్చి ఇక్కడ కూర్చునేసరికే, మనము ఈ 3, 4 అధ్యాయాల్లో ఈ నైష్కర్మ్యము, అకర్మ్యము అనేదున్నదో, నైష్కర్మ్యము, అకర్మ, కర్మ, వికర్మ, ఏ రకమైన అకర్మ పని చేస్తుంది, ఏ రకమైన అకర్మ అసలు ఉండను గూడా ఉండదు, అవకాశమే లేదు, ఎందుకు, ఏమి అని ఇన్ని పద్యాల్లో మన జగద్గురువులు కృష్ణులవారు గురువుగారు చెప్పారు. అంతటి భాష్యంతో మన శంకరుల వారు చెప్పారు. అక్కడ మనం స్ట్రాంగ్‌గా ఉన్నామంటే, ఇంకిక్కడి నుంచి చదువుకోవడం చాలా సులువు. లేకపోయినా పర్వాలేదు, ఇక్కడి నుంచైనా నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. కానీ, మనకిది ఆల్రెడీ ఫౌండేషన్ ఉన్నది అంటే, బేసిక్స్ తెలుసు అంటే, ఇంక చాలా సుఖంగా శ్రవణంతోటే మనం నైష్కర్మ్య సిద్ధిని సాధించొచ్చు. ఆ విధంగా మనము శ్రద్ధగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇందులో మొదటి అధ్యాయంలో మొదటి వచనము. ఈ వచనం ఇక్కడ ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం దగ్గర నుంచి మొదలుపెట్టి బుద్ధి సాక్షిణే వరకు ఉంటుంది. ఇదంతా ఒకటే వచనము. ఈ వచనంలో మన గురువుగారు, మన సురేశ్వర్ల వారు మనకి ఏమి ఉపదేశం చేస్తూ ఉన్నారు అన్నది చూద్దాము. కానీ ఇందులో ముఖ్యంగా 5 భాగాలున్నాయి. ఇది మనకు ప్రకరణ గ్రంథము. ఆయనే చెప్పారిది ప్రకరణ గ్రంథము అని ఆయనే అన్నారు. ప్రకరణ గ్రంథానికి ఒక 5 రకాల లక్షణాలుండాలి. ప్రకరణ గ్రంథము 5 విషయాల్ని మనకు నేర్పిస్తూ ఉండాలి. ఆ 5 పార్ట్స్ తోటుంటే దాన్ని ప్రకరణం అని పిలుస్తారు. ఒకటేంటంటే మనం చదువుకుంటున్న దానికి అధికారి ఎవరు అని చెప్పాలి. ఎవరు ఈ పుస్తకాన్ని చదువుకోవడానికి అధికారం కలిగి ఉన్నవాళ్ళో, ఈ పుస్తకంలోని జ్ఞానానికి అధికారులు ఎవరు అని చెప్తూ అధికారాన్ని ముందు నిర్ణయిస్తారు మన గురువులు. అది కూడా ఇందులోనే ఉంటుంది మనకు ఈ మొదటి వచనంలోనే. రెండోది ప్రయోజనము. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేస్తే ఈ అధికారికి కలిగే ప్రయోజనము ఏమి అని కూడా చెప్పాలి. అది గూడా ఉంటుంది మొదటి వచనంలో. మూడోది, ఈ అధికారి ఈ ప్రయోజనాన్ని ఎట్లా సాధించాలి అని ఏదో ఒక ఉపాయాన్నైతే ఉపదేశం చెయ్యాలి గదా! దాన్ని సాధన అని పిలుస్తారు. ఆ సాధన గూడా ఎట్లా చెయ్యాలి అని ఇందులో ఉంటుంది. నాలుగోది, మన అధికారి ఆ ప్రయోజనాన్ని సాధించడం కోసము ఏ సాధనాలను ఉపయోగించి ఎట్లా సాధిస్తాడు అన్న విషయము ఇందులో ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మ్యాటర్. దీని సబ్జెక్ట్ ఏమి అని. ఈ సబ్జెక్ట్ దేని గురించి అని. అది విషయం. ఐదోది సంబంధము. ఇప్పుడు మన అధికారి ఈ విషయాన్ని పెట్టుకుని ఏ విధంగా చెప్పిన విధంగా సాధన చేస్తూ వాడు పొందవలసిన సిద్ధిని, ప్రయోజనాన్ని పొందుతాడు అని ఆ కనెక్షన్ చెప్పేదేదున్నదో దాని పేరు సంబంధం. ఇప్పుడు ఈ 5 పార్ట్స్‌తో ఈ మొదటి వచనం ఉంటుంది. అందులో ఇవాళ అధికారిని చూద్దాము. ఇంక దాని తర్వాత మనము మిగిలినవన్నీ చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఆ బ్రహ్మ స్తంభ పర్యంతైః సర్వ ప్రాణిభిః సర్వ ప్రకారస్యాపి దుఃఖస్య స్వరసతః ఏవ జిహాసితత్వాత్ తత్ నివృత్త్యర్థః ప్రవృత్తిః అస్తి స్వరసతః ఏవ. ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలుపెట్టి స్తంభ పర్యంతము ఏదో గడ్డి పరక వరకు సర్వ ప్రాణులకు గూడా సర్వ ప్రకారాలైన దుఃఖాలు స్వరసతః ఏవ నేచురల్‌గానే ఉంటాయి. మనుషులకు ఒకళ్ళకే కాదు, జంతువులకు, పక్షులకు, చెట్లకు, చేమలకు, ఇంకసలు ఇక్కడి నుంచి అక్కడి దాకా బ్రహ్మదేవుడికి కూడా ఆయనకుండే ప్రాబ్లమ్స్ ఆయనకుంటాయి. దేని బాధలు దానికి ఉంటూనే ఉంటాయి. ఏ జీవికి ఆ జీవికి దాని బాధలు దానికి ఉంటూనే ఉంటాయి. దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. ఒక రకం గాదు, సర్వ ప్రకారాలైన దుఃఖాలు ఉంటూనే ఉంటాయి సర్వ ప్రాణులకు. పైగా అవన్నీ ఎక్కడి నుంచో వాడు కొని తెచ్చుకోవడం గాదు, అవి నేచురల్‌గా ఉంటాయి. వాటిని జిహాస, హాతుమిచ్చ వదిలించుకోవాలి. దుఃఖాలు నాకొద్దు. ఈ దుఃఖాల్ని పోగొట్టుకుంటాను అని ప్రతివాడు ఆ ఇచ్ఛతో, కోరికతో ఉంటాడు.
అంటే ఇప్పుడు మనుషులంటే సరే పోనీ బ్రహ్మదేవుడంటే బుద్ధి కలిగిన వాడు అంటే పోనీ అనుకోండి గానీ, పోనీ పశువులు, పక్షులకి ఉంటుందా అండి? ఈ దుఃఖాల్లో నుంచి బయటపడాలన్న ఇష్టము అంటే ఉంటుంది ఆ ఇచ్చ. అందుకనే వర్షం పడితే అవి కూడా చెట్ల కిందికి వెళ్లి దాక్కోవడము, అవన్నీ ట్రై చేస్తాయి కాబట్టి. పక్షులైనా సరే వర్షాలు అవన్నీ పడుతుంటే అట్లా అవి చెట్ల పైన వాలుతాయి. లేదా ఆకలి వేస్తే చెట్లకున్న పళ్ళు తింటూ ఉంటాయి కాబట్టి ఏదో ఒక దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి పశుపక్షులు గూడా ట్రై చేస్తూ ఉంటాయి. జిహాస వాటికి గూడా ఉంటుంది. సరే అంతా బానే ఉంది గురుగారు. మనుషులకు బ్రహ్మదేవుడి దాకా అంటే అర్థమైంది. పశువులకు, పక్షులకు గూడా ఏదో వాటి దుఃఖాలు వాటికుంటాయి. ఎంత చెట్టుకంత గాలి అని. వాటికి గూడా ఆకలి అట్లాంటివన్నీ భయాలన్నీ ఉంటాయి. కాబట్టి ప్రయత్నం చేస్తాయి. చెట్లకేముందండి మధ్యలో అంటే, అదిగో నువ్వే చెప్పావా లేదా? ఎంత చెట్టుకంత గాలి అని. ఆ పెద్ద ఈదురు గాలి వస్తే అది చెట్టుకున్న కష్టమా కాదా? అప్పుడేం చేస్తుంది చెట్టు ఆ కష్టంలో నుంచి, ఆ దుఃఖంలో నుంచి బయటపడడానికి పాపము వంగడమో, ఏదో విధంగా భూమిని గట్టిగా పట్టుకోవడమో, అట్లాంటిదన్నీ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక చిన్న తీగ ఉన్నదనుకో, అదేం చేస్తుంది, ఏదో కింద నేల మీద పాకుతుంటే వాళ్ళు వీళ్ళు తొక్కుతారేమో అని భయపడి అదేం చేస్తుంది, ఏదో ఒక ఆధారం చూసుకొని ఎక్కుతూ ఉంటుంది. మరి దాని దుఃఖాన్ని గూడా అది పోగొట్టుకోవడానికి కదా! కాబట్టి ప్రతి దానికి, ప్రతి ప్రాణికి ప్రాణంతో ఉన్న దేనికైనా సరే ఏ దుఃఖం గ్యారంటీ. బి అందులో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయడం కూడా గ్యారంటీ. ఇప్పుడు అయితే అందరూ మన చెట్లు, పుట్టలు అట్లాంటివి కొంతవరకు ఆ దుఃఖంలో నుంచి బయటపడడానికి ట్రై చేసినా గూడా, సర్వ ప్రకారాలుగా అన్ని విధాలుగా అందులో నుంచి బయటపడిపోయేందుకు వాటికి అవకాశం ఉంటుందా? పశువులకుంటుందా? పక్షులకుంటుందా? అంటే ఆ 100% వాటికి కంప్లీట్‌గా ఆ దుఃఖంలో నుంచి బయటపడేందుకు అవకాశం ఉండకపోవచ్చు. కానీ మనిషి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ పైన ఉన్న బ్రహ్మదేవుడి దాకా మొత్తం మధ్యలో ఉన్న అందరికీ గూడా దాన్ని నివృత్తి చేసుకునేందుకు కావలసిన ప్రవృత్తి అది కూడా స్వతహాగానే అస్థి ఉంటుంది. సర్వ రకాలుగా ఉన్న దుఃఖాలను పూర్తిగా నశింప చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అన్నది కూడా నేచురల్‌గానే ఉంటుంది. అట్లా ఎవడికి ఉన్నదో, ఈ జిహాస ఎవరికి ఉన్నదో, ఈ దుఃఖాల్లో నుంచి బయటపడిపోవాలి అన్న ముముక్షుత్వం ఎవరికి ఉన్నదో, అందుకోసము నేనేం తెలుసుకోవాలి? ఏమి తెలుసుకుంటే ఎట్లా దీన్ని సాధించగలను అని తెలుసుకోవాలన్న ఇచ్చ, జిజ్ఞాస ఉన్నదో అటువంటి వాడు దీనికి అధికారి. ఇప్పుడు మనం చదువుకోబోతూ ఉన్న ఈ ప్రకరణ గ్రంథానికి అధికారి ఎవరు అంటే, మన చెట్లకు, పశువులకు, పక్షులకు వాటికి గూడా దుఃఖంలో నుంచి బయటపడాలన్న జిహాస ఉంటుంది పాపం. అయితే ముముక్షుత్వము బయటపడిపోవాలి, మోక్షం కావాలి అన్న ఇచ్చ, జిజ్ఞాసతో పాటు జ్ఞానం కలిగితే నేను మోక్షాన్ని సాధిస్తాను అన్న ఆలోచన, ఆ కనెక్షన్ వాటికి ఉండదు. కాబట్టి చెట్లు, చేమలు, పశుపక్షులు దీనికి అధికారులు కాదు. మనుషులకి ఇంకా పైన ఉన్న వాళ్ళకి ఇంకెవరికైనా సరే కావాలనుకున్న వాళ్ళకి, మోక్షం కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రకరణ గ్రంథము చెప్పబడ్డది. వాళ్ళందరూ దీనికి అధికారులు అని చెప్తూ ఉన్నారు. ఇంక దాని తర్వాత మిగిలినవన్నీ ఉన్నాయి గదా! ప్రయోజనమేమి? అసలు ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్. ఈ దుఃఖం అసలెందుకు కలుగుతుంది? ముఖ్యంగా ఈ దుఃఖం ఎందుకు కలుగుతుంది అని ముందు ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ స్టార్ట్ జేస్తారు. ఆ ప్రాబ్లమ్ స్టేట్ చేసిన తర్వాత కాబట్టి అందులో నుంచి బయటపడ్డమే దాన్ని పోగొట్టుకోవడం, నశింపచేసుకోవడమే మనకు కలిగే ప్రయోజనము. ఆ ప్రయోజనం ఎట్లా కలుగుతుంది అని చెప్తారు. ఆ తర్వాత సాధించడానికి మార్గమేమి అని చెప్తారు. ఆ తర్వాత ఇందులో ఉన్న విషయం ఏంటి అని చెప్పి, ఇదిగో ఇందులో ఈ బుక్‌లో ఉన్న విషయము సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ దీని గురించి అని చెప్పి, ఆ తర్వాత ఆ సంబంధం ఎట్లా కలుపుకొని చూసి నువ్వు దీన్ని సాధించొచ్చు అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం నెమ్మదిగా, జాగ్రత్తగా, శ్రద్ధగా అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.